ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, చదవబడినటువంటి వాక్య భాగము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని మాటలను ఈ దినాన్న ధ్యానిద్దాం. ఈ యొక్క భాగాన్ని ద గ్రేట్ డిసిప్లైన్ ఆఫ్ గాడ్ అంటారు. దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టేటటువంటి ఆ యొక్క విధి విధానాలని ఈ భాగములో చాలా చక్కగా వివరించబడి ఉంది. ప్రియ సంగమా, దేవుడు విశ్వాసులను క్రమశిక్షణలో పెడతారు. ఆయన విశ్వాసులను సరిదిద్దడానికి ఇష్టపడతారు. అంతేకాని ప్రతికూలమైనటువంటివి లేదా చెడు వైపు ఆకర్షితులయ్యేటటువంటి విధముగా నిన్ను శోధనలకు ఆయన మాత్రము గురి చేయరు. ఆయన నిన్ను ఏ విషయంలో కూడా శోధించరు అనే మాటలు మనము యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13లో మనము చూస్తాము. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచే శోధింపబడుచున్నానని అనకూడదు. అనగా మొట్టమొదటిలో చెప్పాడు ఆయన, దేవుడు కీడు విషయమై ఎవరిని శోధించరు, టెంప్ట్ చేయరు. కీడు విషయమై ఎవరిని కూడా ఆయన కావాలని ప్రేరేపించరు అని అర్థం. అనగా అర్థం ఏంటంటే దేవుడు ఎవరిని శోధించరు. నీకుగా నీ విషయంలో నీ కుటుంబంలో ఏదైనా హాని జరిగింది అని అంటే అది దేవుడు చేసింది కాదు. నీకు ఏదైనా ప్రమాదము జరిగిందని అంటే అది దేవుడు చేసింది కాదు. నీకు ఏది వ్యాధి బాధలు అన్నీ కూడా వచ్చాయి అని అంటే దేవుడు చేసింది కానే కాదు. ఇవేవి కూడా వ్యాధులు కానీ బాధలు కానీ పరీక్షలు కానీ ఇబ్బందులు కానీ ఇవేవి కూడా దేవుడు కలగజేసినవి కావు. పైవన్నీ కూడా నీ యొక్క సొంత పాపముల వలన, నీ యొక్క సొంత అపరాధముల వలన, వాటి ప్రభావం వలన, నీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన వలన ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇవన్నీ దేవుడు చేసినవి కావు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అంతేకాకుండా ద ఆర్చ్ ఎనిమీ, మన అందరి ప్రధాన శత్రువైనటువంటి సాతాను చేసినటువంటివి ఇవన్నీ కానీ దేవుడు కాదు అని దినాన్ని తెలియజేస్తున్నారు. కనుక హిజ్ చాస్టనింగ్ హ్యాండ్ ఈజ్ కంట్రోల్డ్ బై హిజ్ లవింగ్ హార్ట్. ఆయన క్రమశిక్షణలో పెడిన ఆయన యొక్క ప్రేమగల హృదయము అలాగా మనల్ని బాధించకుండానే చేస్తారు. కనుక గమనించాలి, దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎన్నడూ నీ జీవితంలో చెడు కానీ కీడు కానీ చేయరు. అందుకే ఆ యొక్క భాగంలో యాకోబు పత్రికలో మనం చదివాం. కాబట్టి దేవుడు మానవుని ప్రేమిస్తున్నారు, ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు. కనుక దేవుని యొక్క ఆలోచన లేదా దేవుని యొక్క ఆందోళన ఎప్పుడు కూడా సమస్యలు సృష్టిద్దామని ఉండదు. నీకు బాధలు కలుగు చేద్దామనే ఆలోచన ఆయనకి ఉండనే ఉండదు. యేసుక్రీస్తు యొక్క ఆందోళన లేదా ఆలోచన ఎప్పుడు కూడా నిన్ను నీ బాధలలో నుండి విడిపించాలని, నీ సమస్యల్లో నుండి ప్రక్కకు తీసుకురావాలనే ఆలోచిస్తారు. కానీ నీకు ఏ కీడు కూడా చేయాలని ఏ కోసాన్నా కూడా ఆలోచించరు. కారణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నిన్ను పరలోకమునకి తీసుకురావడానికి, పరలోకానికి నిన్ను ఆహ్వానించడానికి, నిత్యత్వం నువ్వు పొందుకోవడం గురించి ఎప్పుడు ఆయన తాపత్రయపడతారు. కానీ నీ కుటుంబంలో అయ్యో నా జీవితంలో పలాంది జరిగింది, ఇప్పుడు పలానా బాధల్లో ఉన్నాను, పలానా కష్టంలో ఉన్నానంటే ఇవన్నీ కూడా దేవుడు చేసినవి కావు.
అదే మనము గమనించాలి. ఒక్కోసారి అంటారు, దేవా నాకు ఎందుకు ఈ శ్రమలు ఇచ్చేసావు అని. కానీ అవన్నీ కూడా తప్పు అని దినాన్ని మనందరికీ కూడా తేటతెల్లముగా వాక్యానుసారముగా బోధిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అయితే దేవుడు ఏమి చేస్తారు? మనల్ని పరలోకంలోనికి రావడానికి, నిత్యత్వం పొందుకోవడానికి ఎలాగ మనల్ని మార్గము సుగమనము చేస్తారు, ఎలాగ ఆయన నడిపిస్తారు అన్నది ఈ భాగంలో మనకి క్లుప్తంగా తెలియజేస్తున్నారు. అందుకు దేవుడు ఏం చేస్తుంటారు? ఎలా అంటే మనలను క్రమశిక్షణలో పెట్టుట ద్వారా. అదే ఈ భాగంలో ఈ దినాన్ని చూస్తున్నాం. మనల్ని క్రమశిక్షణలో పెట్టుట ద్వారా పరలోకానికి నిత్యత్వం పొందుకోవడానికి మనల్ని ఒక మార్గంలోనికి తీసుకురావడమే దేవుని యొక్క చిత్తం. ఎప్పుడు కూడా క్రమశిక్షణలో పెట్టుట అనగానే చాలామందికి డిసిప్లిన్ అన్న మాట గుర్తుకొచ్చి అమ్మో అనుకుంటారు. క్రమశిక్షణలో పెట్టడం అని అనగా నిన్ను ఏదో కర్ర పట్టుకొని దండించడమో లేదా నిన్ను శిక్షించడమో కాదు. క్రమశిక్షణ అంటే సరి అయినటువంటి అర్థం ఏంటనంటే నిన్ను ట్రైనప్ చేయడం, క్రమమైన శిక్షణ ఇవ్వడం, ఒక శిక్షణ ఇవ్వడం, నీకు బోధించడము. అదే డిసిప్లిన్ అంటే. దాన్నే క్రమశిక్షణ అంటారు. యేసుక్రీస్తు వారు నీకు బోధించడానికి ఇష్టపడతారు, నిన్ను సరి అయినటువంటి మార్గంలో ట్రైనప్ చేయడానికి ఇష్టపడతారు. ఆ యొక్క దాన్నే క్రమశిక్షణ అనే దినాన్ని తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, కనుక ఈ దినాన్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు బోధిస్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, నీకు బోధిస్తున్నారు అని అంటే నీకు సూచనలు ఇస్తున్నారు అని అర్థము. మనం ఎప్పుడైనా పరీక్ష శోధన ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, పాపాన్ని ఎదుర్కొన్నప్పుడు, ఆ పరీక్ష లేదా శోధనని ఎదుర్కోవడానికి మనల్ని ఏం చేస్తారంటే మూవ్ చేస్తారు, కదిలిస్తారు. హీ విల్ స్టర్ us. అనగా ఏదన్నా శోధన వచ్చి నువ్వు పడిపోయేలాగా ఉన్నావు అని అనేసరికి నిద్రలో ఉన్నటువంటి డ్రైవర్ని ఎలాగైతే అప్రమత్తం చేస్తారో, డ్రైవింగ్లోనే యాక్సిడెంట్ అయిపోబోతుంది అన్నప్పుడు పక్కనున్న వాడు ఏ చూడు నిద్రపోతున్నావు అని ఎలాగైతే తట్టి లేపుతారో, నీ హృదయంలో ఆయన తడతారు. ఒకసారి ప్రమాదంలో అంచులో ఉన్నావు, పడిపోబోతున్నావు, చూసుకో అని నిన్ను తట్టుతారు. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తించగలగాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనల్ని సరి అయినటువంటి మార్గంలో నడిపిస్తుంటారు, బోధిస్తారు, అలా మనలను బలపరుస్తూ దేవునికి దగ్గరయ్యేలాగా మనల్ని తీర్చిదిద్దుతారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మనము పరీక్షలలోనూ శోధనలలోనూ ఇబ్బందులలోనూ కూడా ఎంగల్ఫ్ అవ్వడం ఆయనకి ఇష్టం ఉండదు. అనగా చుట్టుముట్టబడడం ఆయనకి ఇష్టం ఉండదు. అన్ని శ్రమలు కూడా బుట్టతోటి అన్నీ తీసుకొచ్చి ఒకేసారి నెత్తి మీద పోసేస్తే ఎలాగో సమస్యలన్నీ కూడా ఒక్కసారి మీదన పడేసి మునిగిపోయి నువ్వు ఉండడం అన్నది దేవునికి ఇష్టము కాదు. నువ్వెప్పుడు కూడా సమస్యల్లో ఉండకుండా ఉండాలనే దేవుని యొక్క చిత్తమని గమనించాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన నువ్వు సమస్యలలో ఉన్నప్పుడు నిన్ను తట్టి లేపుతారు, జాగ్రత్త సమస్యలో పడుతున్నావని. అంతేకాకుండా ఆల్రెడీ నువ్వు సమస్యలో ఉంటే ఆ సమస్యల నుంచి ఆ సమస్యలని తాళగలిగేటటువంటి శక్తిని ఇచ్చి అందులోంచి బయటకు వచ్చేలాగా కూడా నీకు సహాయం చేస్తారని గమనించాలి. ఇందుకు నీవు దేవునిపై ఆధారపడాలి. దేవునిపై ఆధారపడినటువంటి వారి గురించి చెబుతున్నాను ఇది నాన్న. దేవుని గురించి లెక్క చేయకుండా, దేవుని యొక్క మాటలు చెవిని పెట్టకుండా, దేవుని యొక్క మాటలను హృదయంలోనికి తీసుకోకుండా ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడటలేదు, వారితో నేను మాట్లాడను. కానీ ఇది నాన్న దేవుడు చెబుతున్నటువంటి మాట ఎవరితో అంటే దేవునిపై ఆధారపడినటువంటి వారితో నేను మాట్లాడుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవునిపై ఆధారపడేలాగా ఆయన చేసేటటువంటివే ఈ యొక్క క్రమశిక్షణని గమనించాలి. నువ్వు ప్రమాదాల్లో పడకుండా ఉండాలనంటే, నిన్ను దేవుడు కాపాడాలని అంటే నువ్వు చేయవలసింది ఏంటి అనంటే దేవునికి అనుమతి ఇవ్వాలి, దేవునికి నువ్వు అవకాశం ఇవ్వాలి. నేనే నా సమస్యలు నేనే పరిష్కరించుకుంటాను,
నా బాధలేవో నేనే పడతాను అని అన్నవారితో దేవుడు మాట్లాడటం లేదు. ఎప్పుడైతే నువ్వు నీ సమస్యలన్నీ నీకు పెరిగిపోతున్నప్పుడు దేవునికి నువ్వు అనుమతి ఇవ్వాలి. దేవా, నేను చాలా భయంకరమైనటువంటి సమస్యలలో నేను కూరుకుపోతున్నాను, నీవే నన్ను రక్షించాలని దేవునికి అనుమతి ఇచ్చి ఆయన యొక్క హస్తం గురించి నువ్వు కాచి కాపాడేటటువంటి సహాయ హస్తం గురించి నువ్వు వెంపర్లాడినప్పుడు మాత్రమే ఆయన కలగజేసుకుంటారు. నువ్వు అనుమతి ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే ప్రార్థించమని అర్థం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవునికి ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు మాత్రమే ఆయన వేగమే వచ్చి నీకు సహాయం చేస్తారని గమనించాలి. అయితే ఒకవేళ శోధనలోనికి పాపములోనికి నువ్వు ఆకర్షించబడి అది తప్పని తెలిసినా, వెళ్ళకూడదని తెలిసినా, వెళితే నా జీవితం నాశనం అయిపోతుందని తెలిసినా, నువ్వు నాకు అదే బాగుంది అన్నట్టుగా నువ్వు దాంట్లోకి పడిపోతే అప్పుడు దేవుడు నిన్ను వదిలేస్తారు. ఇంకా అనగా నీకు తెలిసి కూడా నువ్వు శోధనలోనూ పాపంలో పడడానికి నువ్వు ఇష్టపడినప్పుడు ఆయనకేం కావాలి? ఆయన నిన్న సమయంలో వదిలేయడం కాకుండా తగినటువంటి పంట నీకు కలుగునుగాక అంటారు కూడా. అనగా నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటనంటే దాని పర్యవసానం ఇక నువ్వే భరించాలి. నువ్వుగా నేను ప్రమాదంలో కావాలని పడిపోయినప్పుడు, శోధనలో పడిపోయినప్పుడు, పాపానికి ఆకర్షితుడైపోయినప్పుడు నేను నువ్వే కాపాడుకోవాలి. కాబట్టి ఇది నాన్న దేవుడు చెప్తున్నారు, దాని యొక్క పర్యవసానం అంతా కూడా నువ్వే అనుభవించాలి. దేవుడు నిన్ను మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటనంటే, నువ్వు ఎన్ని బాధలలో ఉండి నువ్వు దేవుని విడిచిపెట్టేసినా, దేవునికి నువ్వు ప్రార్థించకుండా దూరముగా ఉండిపోతున్నా సరే నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు ఆయన. నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావని బాధగానే నన్ను సరే ప్రేమిస్తూ ఉంటారు. అయ్యో నా దాసుడు, నా కుమారుడు, నా కుమార్తె తెలిసి తెలియక నేను ఎన్నిసార్లు చెబుతున్నా దూరముగా పాపంలో పడిపోతున్నాడే, తెలుసుకొని నా దగ్గరికి వస్తే బాగుండు అని ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. అప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుడు నిన్ను ద్వేషించరు. ఆ ద్వేషించరు అన్న విషయాన్ని నువ్వు గమనించాలి ఎప్పుడు కూడా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన అలాగ నిన్ను ప్రేమించడమే కాకుండా తన పరిశుద్ధాత్మ ద్వారా నీ తప్పు నువ్వు తెలుసుకునేలాగా నీకు బుద్ధి వచ్చి తప్పిపోయిన కుమారుడి వలె ఆయన దగ్గరికి రావాలని దినమెల్లా కూడా ఆయన చేతులు చాపి ప్రేమగా చూస్తూ ఉండేటటువంటి గొప్ప ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ యొక్క తప్పుల ద్వారా, నీ పాపము ద్వారా వచ్చినటువంటి పర్యవసానాన్ని అంతటిని బట్టి నువ్వు భరిస్తున్నటువంటి బాధలను దేవుడు వాటిని ఉపయోగించి, అనగా నీ అంతటా నువ్వు తెచ్చుకున్నటువంటి ఆ బాధలను ఉపయోగించే నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి చూస్తారు ఆయన. అంతేగాని నిన్ను కావాలని బాధ పెట్టి క్రమశిక్షణలో పెట్టరు. నీ అంతటి నువ్వు తెచ్చుకున్నటువంటి నీ బాధలతోటే మళ్ళీ నిన్ను దాన్ని ఆయన ఉపయోగించుకొని నిన్ను క్రమశిక్షణలో పెడతారన్న విషయాన్ని ఇది నా దేవుడు మనతో తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ తప్పుల ద్వారా నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి ఆయన ఇష్టపడతారు. ఇక్కడ గమనించాలి, నీవు ఇప్పుడు కలిగి ఉన్నటువంటి బాధలు, నీవు ఇప్పుడు కలిగి ఉన్నటువంటి ఒంటరితనము, నీకు ఇప్పుడు ఉన్నటువంటి మానసిక సంక్షోభము, నీకు ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క నిద్రలేమితనము, నువ్వు నీ స్వయంకృతాపరాధం వలన వచ్చినవే. అంతేకాకుండా ప్రధాన శత్రువు అయినటువంటి సాతాను వలన వచ్చినవే అని మనము గమనించాలి. ఇవన్నిటికీ కూడా పరిష్కారం ఏంటి అని అంటే ప్రార్థన. దేవునికి నువ్వు ప్రార్థిస్తే, దేవా నేను ఇంతవరకు తెలిసి తెలియక పాపములో పడిపోయాను, ఎన్నో అస్వస్థతలు, ప్రమాదాలు, నిద్రలేమితనము, ఒంటరితనము, మానసికమైన ఆందోళన, వీటన్నిటితో నేను ఉక్కిరి బిక్కిరి అయిపోయి చావలేక బ్రతకలేక బ్రతుకుతున్నానని నువ్వు దేవునికి ప్రార్థిస్తే ఆయన వెంటనే నిన్ను బయటికి తీసుకుని వస్తారని దినాన్ని తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు నీ ప్రార్థనలో, దేవా నా వలనే
ఎవరో వచ్చి నాకు శ్రమలు కలగజేయలేదు, ఎవరో వచ్చి నన్ను పాపంలోకి తోసేయలేదు. నా అంతటా నేనే నాకున్నటువంటి ఆ బలహీనత వలన పాపంలో నేను పడిపోయాను. నేను దేవునికి ప్రార్థించి నన్ను లేవనెత్తు దేవా అని ప్రార్థిస్తే తప్పక ఆయన నిన్ను పైకి తీసుకొస్తారని ఇది నాన్న దేవుడు మనకు తెలియజేస్తున్నారు. వాటి ద్వారానే, నీ కష్టాల ద్వారానే నిన్ను ఆయన క్రమశిక్షణలో పెట్టడానికి ఇష్టపడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది దేవుడు ఒక మనిషిని, విశ్వాసిని ప్రాముఖ్యముగా క్రమశిక్షణలో పెట్టేటటువంటి విధానము. అందుకే 5వ వచనంలో అంటున్నారు ఆయన, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను చాలండి. అందుకే అంటున్నారు ఇది నాన్న, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము. అనగా దేవుడు క్రమశిక్షణలో నిన్ను పెడుతుంటే దానిని నువ్వు తేలిగ్గా తీసుకోకు. చాలామంది చాలా చులకనగా తీసుకుంటారు దేవుని మాటలు, తేలిగ్గా తీసుకుంటారు. ఎన్నిసార్లు వినలేదు ఈ మాటలు, మాకు తెలిసి మాటలు, అవకాశం వస్తే నేను 10 మందికి చెప్తాను, 100 బైబిల్ వాక్యాలు చెప్తానని దేవుని మాటలను చులకనగా తీసుకోవడం అన్నది మంచిది కాదు. ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఒక్కోసారి నీ తప్పిదాలు, నీ పాపముల విషయమై దేవుడు సరిదిద్దుతూ ఉంటే ఆత్మ నీ వెనక నుంచి నీకు ప్రోత్సాహం ఇస్తుంటారు. నువ్వు ఇంకా పడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, కావాలని పాపంలోనికి ఆకర్షితుడు అయిపోవాలని వెళ్ళిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక చొక్కా పట్టుకొని మనిషిని లాగుతున్నట్టుగా, వెనక్కి నిన్ను లాగుతున్నట్టుగా చేస్తున్నటువంటి ఆ యొక్క భద్రతను నువ్వు గమనించి కూడా, అనగా దేవుని వాక్యాన్ని తేలికగా చులకనగా తీసుకోవద్దు అంటున్నారు ఈ దినాన. ఇవన్నీ ఎవరితో చెబుతున్నారో వారికి పూర్తిగా అర్థమవుతున్నాయి మాటలు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ గురించే, నీ జీవితం బాగుపడాలనే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలనే నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికే ఇది నాన్న ఈ మాటలు చెబుతూ 5వ వచనంలో మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షణ తృణీకరింపకము అంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, చిన్న చిన్న తప్పిదాలే, చిన్నవే కదా, చిన్న ఆకర్షణలే కదా అని వాటికి నువ్వు సరదాగా ఆకర్షణలోనికి వెళ్తే ఆ చిన్నవే పెద్దవి అయిపోయి ఇక నీవు కూడా బయటికి రాలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతావు అని గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న ఎందుకు మన జీవితంలో బాధలు ఎదుర్కొంటున్నామని అంటే బాధ్యత రాహిత్యం, ఇర్రెస్పాన్సిబిలిటీ. ఏ బాధ్యత లేదు కదా. సాయంత్రం అయ్యేసరికి ఫలానది చేయాలని, కుమారుడు ఉన్నాడని, కుమార్తె ఉన్నదని, కుటుంబం ఉన్నదని, ఇవన్నీ కూడా బాధ్యత లేకుండా ఎవరైతే ఉంటారో వారి గురించే ఇది నాన్న దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకు మన జీవితాలు అలాగ ఉంటాయంటే, కొందరి జీవితాలు ఎందుకు భయంకరంగా ఉంటాయంటే బాధ్యత రాహిత్యం వలనే ప్రత్యక్షంగా నరకాన్ని అనుభవిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుడు శిక్షణలో పెడుతున్నా సరే దానిని దాటుకొని వెళ్ళిపోతుంటే అవి వాటి వలన నీకు బాధలే తప్ప మరొకటి కాదని కూడా ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నది ఏమిటనంటే, దేవుని యొక్క క్రమశిక్షణకు అనగా దేవుని యొక్క బోధకు ఆకర్షితుడు అయితే నీ ప్రవర్తన చిన్న పొరపాట్లు దిద్దుకునే అవకాశము వస్తుంది. అవి పెద్దవి ఇంక కావు, చిన్నగా ఉన్నప్పుడే వాటిని నువ్వు దిద్దుకునే అవకాశం వస్తుందని ఇది నాన్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేస్తున్నారు. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క క్రమశిక్షణను అపహాస్యము చేయకు. ఆయన చేస్తున్నటువంటి మాటలను బట్టి, చెబుతున్నటువంటి విషయాలను బట్టి అపహాస్యము చేసి చులకనగా తీసుకోవద్దు అంటున్నారు. ఇది నాన్న ఈ మాటలు నీవు శ్రద్ధగా విని ఆలకిస్తే, ఆచరిస్తే నీ జీవితంలో ఉన్నటువంటి అల్లకొల్లాలము, నీ జీవితంలో ఉన్నటువంటి ఆందోళన, నీ జీవితంలో ఉన్నటువంటి కన్నీరు నేను తొలగిస్తాను అని ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది నాన్న 5-6 వచనాల్లో ఒకసారి చూద్దామా. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు, ఈ మాట చూసారండి, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము,
ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటనంటే, ఈ దినాన్న నీతో మాట్లాడుతున్నారు, నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి ఇష్టపడుతున్నారు. క్రమశిక్షణలో ఉండు అనే మాటలు ఎందుకు చెబుతున్నారు అని అంటే, నిన్ను కుమారుడిగా కుమార్తెగా ఆయన భావిస్తున్నారు కనుక. కుమారుడిగా కుమార్తెగా నిన్ను భావించకపోతే నీతోటి దినాన్న క్రమశిక్షణ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. రోడ్డు మీద వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరన్నా పిలిచి నువ్వు వాడికి క్రమశిక్షణ చెప్పవు. నువ్వు ఎవరికి క్రమశిక్షణ చెప్తావంటే నీ పిల్లలకే నువ్వు చెప్పుకుంటావు. దేవుడు కూడా ఈ దినాన్ని అదే అంటున్నారు, నీవు నా కుమారుడిగా కుమార్తెగా నేను భావిస్తున్నాను కనుకనే నీకు ఈ దినాన్న క్రమశిక్షణ గురించి చెబుతున్నాను. నువ్వు దేవునిచ్చే క్రమశిక్షణలో పెట్టబడలేదని అంటే అర్థం ఏంటనంటే నువ్వు దేవుడి కుమారుడువు కుమార్తెవు కావు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క ఆత్మచేత క్రమశిక్షణలో పెట్టబడనివాడు, దేవుని యొక్క ఆత్మచేత నేర్పింపబడనివాడు, బోధింపబడనివాడు, ఆ బోధను అంగీకరించని వారు దేవుని కుమారులు కానీ కుమార్తెలు కానీ కారు. గమనించాలి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిన్ను క్రమశిక్షణలో పెడుతున్నారని అంటే నీ మంచికే, నీకున్నటువంటి ఇబ్బందులు ఇక్కట్లన్నీ కూడా తీరాలనే. దాని గురించి నిన్ను ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి ఇష్టపడుతూ, మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటనంటే నీవు పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొందుకోవాలని ఆయన ఇష్టపడుతూ నీకు ఈ దినాన నీతో ఈ విషయాలు మాట్లాడుతున్నారు. పరిశుద్ధత అనగా అర్థం ఏంటనంటే సెట్ అపార్ట్, ప్రత్యేకించబడుట. పరిశుద్ధుడు అవడం అనంటే ప్రత్యేకించబడుట, దేవుని చేత ఇష్టడుగా ప్రత్యేకించబడుట, పరిశుద్ధత పొందుకోవడం. ఆ పరిశుద్ధత ఇస్తానంటున్నారు నేను చెప్పిన మాట నువ్వు వింటే. తర్వాత మాటలు 12 నుంచి 13 వరకు చూద్దామా. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి, మరియు కుంటికాలు బెణకగా బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేయమన్నది. ఇక్కడ అంటున్నారు వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే నిరుత్సాహములో ఉన్న వారి పరిస్థితి ఈ విధముగా ఉన్నది అని అర్థం. ఎవరైతే పాపం వలన, బాధల వలన, కష్టాల వలన నిరుత్సాహంలో ఉండిపోయి జీవితంలో ఓడిపోయినటువంటి వారితో నీతో అంటున్నారు, నీవు దేవుని యొక్క మాట వినకపోవటం వలన, దేవుని యొక్క క్రమశిక్షణను ఖాతరు చేయకపోవడం వలన నీ పరిస్థితి వడలిన చేతులలాగా సడలిన మోకాళ్ళలాగా పరిస్థితి అయిపోయింది. వాటిని నీ దినాన్ని ఏమంటున్నారైనా వాటిని బలపరచమంటున్నారు. అనగా నీ యొక్క వీక్నెసెస్ అన్నిటినీ కూడా తీసివేస్తే ఆ వడలిన చేతులను సడలిన మోకాళ్ళు బలాన్ని పొందుకుంటాయి. వాటిని బలపరచు అంటున్నారు ఈ దినాన్న. అది ఆ యొక్క మాట యొక్క అర్థము. ఇంకా అర్థం అవ్వాలనంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆ యొక్క 16:13 ఒక మాట చూద్దామా. 16:13 చూస్తే మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై అంటున్నాడు. మరొక చక్కటి మాట యెషయా గ్రంథం 35వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దామా. యెషయా గ్రంథము 35:3-4 చూద్దాం. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును చాలండి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, విశ్వాసి చేయవలసింది ఏంటనంటే తన పాదాలకి మార్గములను సరళము చేయాలి. నడుచుకొని నువ్వు వెళ్ళేటటువంటి నీ జీవితం అనేటటువంటి మార్గానికి
ఆ యొక్క మార్గాన్ని అంతటిని కూడా సరళము నువ్వు చేస్తే, మార్గాన్ని సరిగ్గా నువ్వు చేసుకుంటే నీ జీవిత మార్గాన్ని నువ్వు తొట్టిల్లి పడిపోయే అవకాశము ఉండదు. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను, వెళుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నానో జాగ్రత్తగా వెళ్ళాలి, నేను అనుకున్నటువంటి పనిని చూసుకొని తిన్నగా మళ్ళీ రావాలి అని నీ యొక్క జీవిత మార్గాన్ని నీవు సరళం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అనగా దేవుని యొక్క తిన్ననైనటువంటి మార్గములోను నీవు ప్రయాణము చేయాలి అని దినాన్ని దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ నీకు ఏది చెబుతుందో, ఏ మార్గమైతే నీకు శ్రేయస్కరమని దేవుడు ఆత్మ ద్వారా నీకు ప్రేరేపణిస్తున్నారో ఆ మార్గము గుండా వెళ్తే నీ జీవితము బాగుంటుందని ఇది నాన్న దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఒకసారి దేవుని వైపు, మార్గం వైపు ఆయనను అనుసరిస్తూ వెళ్తున్నప్పుడు ఇక మళ్ళీ కూడా నువ్వు పాత మార్గంలోనికి కానీ తిరిగి వెనక్కి చూసే అవకాశము, పరిస్థితి రాకూడదు. లూకాసు వార్తలో చూస్తాం 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయం 62లో ఒకసారి చూద్దామా. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. చాలండి. కనుక ఒకసారి నాగటి మీద నువ్వు చెయ్యి పెట్టి ఇక వెనుక తట్టు చూచువాడు ఎవడు కూడాను దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని, అనగా ఒకసారి నువ్వు దేవుని యొక్క మార్గంలోనికి వెళుతున్నాను అని నువ్వు అడుగు వేసిన తర్వాత ఇక వెనక్కి చూడకూడదు. అదే నీ మార్గాన్ని సరళం చేసుకోవడం అని అంటే. అనగా ముందుగానే నువ్వు ఎటు వెళ్తున్నావో, దేవుని యొక్క మార్గంలో, సరైన మార్గంలో ఎలాగ వెళుతున్నావో, బోధించబడుతున్నటువంటి మార్గం ద్వారా వెళుతున్నానా లేదా అని మార్గాన్ని ముందుగానే చూసుకొని నాగటి మీద ఒకసారి చెయ్యి వేస్తే ఇక వెనుకకు తిరిగి చూడకూడదు అంటున్నాడు. కనుక విశ్వాసి తనలో ఉన్నటువంటి అవిటితనాన్ని బాగు చేసుకోవాలి. పైకి కనిపించేటటువంటి అవిటితనము కాదు నేను మాట్లాడుతుంది, నీ యొక్క అంతరంగములో ఉండేటటువంటి చెడు చూపు అనేటటువంటి అవిటితనం గురించి మాట్లాడుతున్నాను. నీ అంతరంగములోనూ అటు వెళ్దాము అని ఆలోచించి వెళుతున్నావు కదా, ఆ అవిటి కాలు గురించి మాట్లాడుతున్నాను. నీ ఆధ్యాత్మిక అవిటితనం గురించి దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ ప్రవర్తనలో ఉన్నటువంటి అవిటితనాన్ని నీవు సరిచేసుకోవాలని ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. నీ మార్గములలో నడవడానికి బలహీనమైనటువంటి నువ్వు కోల్పోతున్నటువంటి పట్టును నీవు బలపరచాలని తెలియజేస్తున్నారు. ఆధ్యాత్మికంగా నేను ఆలోచించమని చెబుతూ ఈ మాటలు మీతో చెబుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కీర్తనలు 41వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. 4వ చరణంలో చూద్దామా. 41:4 యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపము, నా ప్రాణమును స్వస్థపరచము. చాలండి. కాబట్టి దేవునికి నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయు. దేవా నీ దృష్టి ఎదుట, ఎక్కడో కాదు, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపము అని దేవునికి నీవు ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇలాగ నువ్వు క్రైస్తవ జీవితం అనే పరుగు పందెంలో పరిగెడుతున్నప్పుడు మన గమ్యము మనము ఆలోచిస్తూ మనము పరిగెట్టాలి. ఏమిటి మన యొక్క క్రైస్తవ పరుగులో ఉన్నటువంటి గమ్యం ఏంటి అని అంటే 12వ అధ్యాయం 14వ వచనంలో చూద్దామా. 12వ అధ్యాయం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. జాగ్రత్తగా మాట వినండి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. అంటే ప్రభువును ఎప్పుడు చూస్తాం? పరలోకంలో. అంటే నువ్వు వెళ్ళవు అని అర్థం. కనుక పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. కనుక అందరితో నువ్వు సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండాలని అందుకు ప్రయత్నించమని చెబుతున్నారు. అదే మన యొక్క క్రైస్తవ పరుగుకు ఉన్నటువంటి గమ్యం. ఈ రెండు, సమాధానమును పరిశుద్ధతయు కూడా మనకి ఇచ్చేది ఎవరనంటే మన యొక్క ప్రభువును, గొప్ప ప్రధాన యాజకుడు అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయనకి ఏం పేరు? నీతికి రాజనియు సమాధానపు
రాజనీయు అని ఆయన గురించి తీయొద్దు కానీ హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మనం పూర్తిగా చూస్తాం అక్కడ. కనుక చివరిగా చెప్తున్నటువంటి మాట ఈ దినాన్న గమనించాలి. దేవుని యొక్క కృపపై ఆధారపడాలి. ఆ కృప కొరకు నువ్వు దేవునిని బతిమలాడాలి. నీ ప్రార్థనలో ఇంతవరకు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీ జీవితము అయ్యో ఇందాక చెప్పినట్టు విధముగా నేను అటు ఇటుగానే ఉన్నానే, ఇకనైనా సరే నేను తిన్ననైన మార్గంలో వెళ్ళడానికి మార్గాన్ని సరళం చేసుకొని నాగటి మీద చెయ్యి వేసి ఇంక వెనక్కి తిరిగి చూడకుండా నేను ముందుకే వెళ్తూ దేవుడిచ్చేటటువంటి రాజ్యాన్ని నేను స్వతంత్రించుకుంటే మార్గంలో నేను వెళ్ళాలి అని ఆలోచించాలని ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియజేస్తున్నారు. చివరిగా జ్ఞాపకం చేసుకుందాం, ఏశావుని జ్ఞాపకం చేసుకుందాం. ఏశావు లోకం కొరకే జీవించాడు, దేవుని కొరకు జీవించలేదు. జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అవి యాకోబుకి ఆశీర్వాదాలన్నీ కూడా ఇచ్చేసాడు. పోనీ ఇచ్చేసిన తర్వాత అక్కడితో పోనీ లోకంలో ఉండిపోయాడా? మళ్ళీ తర్వాత ఆశీర్వాదాలన్నీ గుర్తుకొచ్చాయి. అయ్యో ఇవన్నీ కూడా నేను కోల్పోయానని జ్యేష్ఠత్వం అమ్మినప్పుడు జ్ఞాపకం లేదు. ఆ తర్వాత తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చి ఏమని చేశాడు? ఇందాక వాక్యభాగం చదివాము 27:38 ఆదికాండము. ఎలుగెత్తి ఏడ్చాడు. ఎలుగెత్తి చాలండి, ఏడవగా ఎలుగెత్తి ఏడ్చినా సరే లాభం ఏమైనా ఉన్నదా? కనుక పాపములు ఏమి చేసాయంటే దేవుని యొక్క కృపను కోల్పోయేలా చేసే. ఏశావే మనకు అందుకు సాక్ష్యం. అందరికీ కూడా మంచి చేసేవాడే, ఇరుగు పొరుగు వారు అందరికీ కూడా సహాయం చేసేవాడే, అన్ని మంచి లక్షణాలు అన్నీ ఉన్నాయి. దేవుడు తప్ప, దేవుడు లేనటువంటిది ఎన్ని గొప్ప కార్యాలు నీలో ఉన్నా సరే దానివల్ల ఏ ప్రయోజనము కూడా లేదు. అందుకనే ఎలుగెత్తి ఏడ్చాడు. ఏడవడానికి ఏంటి తక్కువని? తనకి అన్నీ ఉన్నాయి, కానీ ఆశీర్వాదాలు కోల్పోయాడని తెలుసుకున్న క్షణాన ఎలుగెత్తి తండ్రి దగ్గర ఏడ్చాడు. తండ్రి ఒక్క ఆశీర్వాదమైనా నాకు ఉంచలేదా అని ఎలుగెత్తి గుండెలు బాదుకొని ఏడ్చాడు. లాభం ఏమైనా ఉన్నదా? లేదు. కనుక నీ పాపం వలన కృపను కోల్పోయిన తర్వాత ఏశావులాగా నువ్వు గగ్గోలు పెట్టి ఎంతగా ఏడ్చినా ప్రయోజనం ఉండదని దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి దినాన్న మనకు కావాల్సింది ఆధ్యాత్మిక శ్రద్ధ. ఆధ్యాత్మిక శ్రద్ధ అవసరము. అందుకనే హెబ్రీయులు రాసిన పత్రికలోనే చివరిగా 12వ అధ్యాయం 17వ వచనం చూసుకొని ముగించుకుందాం. 17వ వచనం ఏమన్నాడు? ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచొచ్చు దానికోసము శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని. చాలండి. కనుక మారు మనస్సు పొందే అవకాశము కూడా కోల్పోయాడు. అనగా ఒకసారి నువ్వు ఎంతగా చెప్పినా, ఎంత క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు ఎన్ని విధాలుగా చెప్పినా వాటన్నిటిని కూడా నువ్వు తృణీకరించి ఆయన యొక్క కృపను కోల్పోయిన తర్వాత ఇక నువ్వు ఏడ్చినా లాభం లేదని ఏశావు చెబుతున్నటువంటి మాటలు మనకి ఆ యొక్క శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. అటువంటి పరిస్థితి మనకి రాకూడదనే ఇది నన్న దేవుడి మాటలు మనతో మాట్లాడుతున్నారు. అవకాశం ఉంటుండగానే ఇంకనూ కూడా అవకాశం ఉంటుండగానే అందుకని ఎప్పుడు కూడా చెప్పే మాట నేడే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. కాబట్టి దినాన ఆయన యొక్క క్రమశిక్షణను అంతటినీ కూడా నీవు ఆహ్వానించి, దేవా నీ మాటలు నేను ఈ దినాన్ని నుంచి నేను వింటాను అని నీవు ఒక ఒప్పుకోలు ప్రార్థనలోకి నువ్వు వచ్చినట్లయితే ధన్యుడవు ధన్యురాలు అవుతావు. పోగొట్టుకున్నటువంటి కృపను తిరిగి నువ్వు పొందుకొని ఆశీర్వాదాలకి గురయ్యే అవకాశం వస్తుంది. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ కలగజేసి నడిపించి బలపరచునుగాక. ఆమెన్. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించునుగాక. ఆమెన్.